హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మనకి గణపయ్య దర్శనం ఇస్తున్నారు. పక్కనే వెంకటేశ్వర స్వామి. మేమైతే రీసెంట్‌గా ఒక రిసెప్షన్‌కైతే వెళ్ళాము. అక్కడ పిక్చర్స్ అవన్నీ చూడగానే నిజంగా చాలా అనిపిచ్చింది. మనసుకి తట్టినట్టుగా అనిపిచ్చింది. ఇంకా ఇవి వచ్చేసి ఇక్కడైతే నా ఫేవరెట్ ఎద్దుల బండి. మనము పెళ్లి కార్యక్రమంలో ఫస్ట్ జరగాల్సిన తంతు దగ్గర నుంచి ప్రతీది కూడా మంచిగా ఒక పిక్చర్ పెద్ద పెద్దగా చేసేసైతే ఇక్కడ పోస్ట్ చేశారు. ఇక్కడైతే ఇసుర్రాయి, అలాగే పసుపు కొట్నం దంచడం అంటారు కదా! అవి. ఇదైతే ఎంగేజ్‌మెంట్ రింగ్స్. ఇక్కడైతే పెళ్లిలో అతి ముఖ్యమైనవి జీలకర్ర బెల్లం, మంగళసూత్రం. ఇక్కడ జీలకర్ర బెల్లం చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారో అసలు. మనం మేమెళ్ళిందయితే రిసెప్షన్‌కి. కాకపోతే అవన్నీ చూడగానే అయితే నిజంగా పెళ్లిలో వేసే ప్రతీది కూడా మంచిగా పిక్చర్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే మెహందీ ఈవెంటు. ఇంకా పక్కనొచ్చేసి హల్దీ. ఇక్కడ మంచిగా హల్దీ ఇంకా మెహందీ ఇవన్నీ అయితే చాలా చక్కగా అయితే పెట్టారు. ఇవైతే కొంతమంది దాంట్లో సాంప్రదాయంగా ఉంటుంది. బియ్యము ఇవైతే అతి ముఖ్యమైనవి. అప్పగింతలు. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొనే అతి పెద్ద ఘట్టం. ఇక్కడైతే శ్రీనివాసుల కళ్యాణం. ఇందులో అయితే అందరు స్వాములుంటారంట. ఎప్పుడో ఆహ్ ఏమంటారు ఒక 15 డేస్ బ్యాక్ అయితే నేను విన్నాను. శ్రీనివాస కళ్యాణం ఫోటోలో అయితే అందరి స్వాములుంటారనేసి. 15 డేస్ కాదు నాకు తెలిసి 1 ఇయర్ అవుతుంది అటో ఇటో. ఇక్కడైతే నా ఫేవరెట్ ఎద్దుల బండి. ఎంత అనిపిస్తుందో. పైనైతే తాటి చెట్లు ఇంకా. సేమ్ మన నేచర్ ఊర్లో ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ సెట్ చేశారు. ఈ ఎద్దుల బండయితే మనకి ఒరిజినల్ వాటిలానే ఉన్నాయి. ఇంకా నేను చిన్నగున్నప్పుడైతే మా పెదనాన్న వాళ్ళకుండేవి ఎద్దుల బండి. అవైతే ఎలా చెప్తే అలా ఉండేవి. ఆ ఎడ్లయితే. మేమైతే వాటిని ఎప్పటికి మిస్ అవుతూనే ఉంటాము. అప్పుడింత టెక్నాలజీ ఇవన్నీ లేవు గదా! ఫోటోస్ అవన్నీ ఉండడానికి. ఓన్లీ మైండ్‌లో మెమోరీస్ అంతే ఇంకా. ఈ రిసెప్షన్‌కి వెళ్ళిన తర్వాతయితే అన్నీ బయటైతే చాలా అనిపిచ్చింది. ఒక అమ్మాయి జీవితంలో పెళ్లి అనే ఏమంటారు? పెళ్లి అనే సందర్భంలో జరిగే తంతు ఇవన్నీ హల్దీ, ఇంకా సంగీత్, మెహందీ, అప్పగింతలు ప్రతీదీ కూడా అన్నీ పోస్ట్ చేశారు. చాలా అనిపిచ్చింది. ఇంకా మా వాళ్ళు సందు దొరికితే వదిలిపెడతారా? అక్కడ పక్కనే ఎద్దుల బండి. దాని వెనకాల కొంచెం స్పేస్ ఉంటే అక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారింక. మాకు బాల్ లేకున్నా పర్లేదు. బెలూన్ ఉంటే చాలన్నట్టుగా ఉన్నారు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. లొకేషన్ ఎక్కడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్స్ ఫర్